నమస్తే అండి. స్వర్ణ గౌరీ వ్రతం గురించి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. ఎందుకంటే ఈ వ్రతాన్ని మనం వినాయక చవితి ముందు రోజు చేసుకునే వ్రతం. ఈ వ్రతం ఒకటి సౌభాగ్యం కొరకు, రెండవది బంగారం కొరకు. ఈ రెండింటి కొరకు మనం ఈ వ్రతాన్ని చేసుకుంటాం. అయితే ఇది నార్మల్ గా అయితే ఆ ఒక దీక్షగా అనేది చేస్తూ ఉంటారు. కానీ మనం పూజ మాత్రమే చేసుకుంటాం కాబట్టి మనం వీటికి ఎక్కువ నియమాలు అవసరం లేదు. అయితే దీన్ని మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటాము అనుకుంటే మాత్రం 16 పోగులు గల దారాన్ని 16 ముడులు వేసి తోరం తయారు చేసుకొని అది ఇంటిల్లిపాది కట్టుకోవాలి. ఒకటి ఆ గౌరమ్మకి, అలాగే ఇంటిల్లిపాది కట్టుకోవాలి. ఒకవేళ నార్మల్ గా పూజ చేసుకుంటున్నామంటే తోరం కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక తర్వాతది ఏంటంటే 16 గౌరమ్మని చెయ్యాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి. ఒక పసుపు వినాయకుడిని, ఒక గౌరమ్మని చేస్తే సరిపోతుంది. అది స్వర్ణ గౌరి వ్రతం. రేపు ఎట్టి పరిస్థితుల్లోని అది మంగళవారం రోజు వచ్చింది మనకి విశేషంగా. బుధవారం వినాయక చవితి, మంగళవారం స్వర్ణ గౌరి వ్రతం. అందుకని ఈ పూజని తప్పకుండా చేయండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కింద అటాచ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే నేను క్లిక్ చేసి చూడండి.